నేనిప్పుడు కొన్ని వంటల వీడియోలు షేర్ చేస్తుంటే మా ఫ్రెండ్స్ చూసి అసలు ఆ వంటలు తినటానికేనా అని అడుగుతున్నారు. నిజమే, నాకైతే అసలు మ్యారేజ్ అయిన కొత్తలో వంటలే రావు. ఎందుకంటే నేను బిఫోర్ మ్యారేజ్ ఏమీ వంటలు నేర్చుకోలేదు. మా అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళిన కొత్తలో ఫస్ట్‌లో ఆమె వండేవారు. కొన్ని రోజుల తర్వాత ఆవిడెక్కడో బయటికి వెళ్ళాలని చెప్పేసని నన్ను వంట చేయమని చెప్పారు. నేనైతే రైస్‌లో ఎన్ని వాటర్ వేయాలో తెలియక తక్కువ వాటర్ ఏసి ఎక్కువ రైస్ పెట్టేశాను. అదైతే మెత్తగా జావలా అయిపోయింది. కర్రీ చేయమని చెప్పారు. అసలు వాళ్ళ ఇంట్లో ఎవరు క్యాబేజీ కర్రీ తినరంట. కానీ క్యాబేజీ కర్రీ చేయమన్నారు. నేనేమో దాన్ని మొత్తం మార్చేశాను. కానీ ఆవిడొచ్చిన తర్వాత అసలు ఏమీ అనలేదు. మా అత్తయ్య, మా బావగారు, మా హస్బెండ్ వాళ్ళు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత చూసి ఏంటి అసలు ఇలా ఉంది? అసలు ఇది తినడానికి పనిచేస్తదా అని అన్నారు. కానీ మా అత్తయ్య అయితే ఏం ఫీల్ అవ్వలేదు. అసలు ఏం అనలేదు కూడా. నెమ్మదిగా నేర్చుకుందువులే అని చెప్పి ఆ మెత్తగా అయిపోయే రైస్‌ని పులిహోరలా తాలింపేశారు. అదేం బాలేకపోయినా అందరూ తినేసారు. ఏమీ అనలేదు. ఇంకా ఆ తర్వాతే కొద్దిగా వంటలు నేర్చుకున్నాననమాట. ఇప్పుడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు నేను వంటలు చేయగలను. ఎక్కువ కాదు, తక్కువ లిమిట్‌లో. మీ లైఫ్‌లో ఇలాంటి స్టోరీస్ ఉంటే షేర్ చేయండి. బాయ్.